ఈరోజు మనం ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి తయారు చేస్తున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, ఎండు కారపొడి. దీనికి స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఒక దలసరి బాండి తీసుకుని దాన్ని స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకోవాలి. పెనం హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫస్ట్ 1 by 1 డ్రైగానే వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ డ్రైగా 1 by 1 ఇలాగా లైట్ గోల్డిష్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నాం. ఇలా చిటపట సౌండ్ వస్తుంది. అట్లా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే స్లోగా కదుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని మిగతా వాటితో పాటు తీసుకొని ఇప్పుడు పెట్టుకున్న కరివేపాకుని వేసుకుని దీన్ని కూడా ఒక 2 minutes జస్ట్ డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేయడం వలన దీంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి బాడీకి పోకుండా అన్నీ అందుతాయి. ఇవి బాగా చల్లారిపోయాక వేడి మొత్తం తగ్గిపోయాక ఫస్ట్ పప్పులన్నీ ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ పట్టుకోవాలి. ఇవి త్వరగా నలిగిపోతాయి కాబట్టి రెండు కలిపి పట్టొద్దు. అన్నీ డ్రైగా వేయించుకున్న ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ ఇట్లా ఫస్ట్ ఫైన్గా పౌడర్ చేసుకుని తర్వాత ఎండిపోయి ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా ఇలా పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు దీనికి సరిపడగా కారం, నేను 400 grams ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నా. దానికి మనం ఇంట్లో చేసుకున్న కారం, కొంచెం కారంగా ఉన్న కారం ఒక 5 స్పూన్లు యాడ్ చేసుకొని అండ్ టేస్ట్ కోసం మూడు స్పూన్లు సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని కంప్లీట్గా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఈ పౌడర్ కొంచెం వేసి కచ్చాబచ్చాగా మిక్స్ చేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఈజ్ రెడీ. ఇట్లా అన్నీ కారం, ఉప్పు అన్నీ మిక్స్ చేసుకున్న పౌడర్ కొంచెం హాఫ్ జార్కి తీసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మళ్ళీ దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజల పొడి రెడీ. ఎంతో టేస్టీ అయిన అవిసె గింజల పొడి వేడివేడి అన్నంలో నీటితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా.